కేసు నోట్ చేయండి. సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ పిల్లలు ఎందుకలా అబద్ధం చెప్పారో నాకు నిజంగా తెలీదు సార్. నేను ఏ తప్పు చేయలేదు. చూడండి మేడం, మీరు తప్పు చేశారా లేదా అన్నది నేను డిసైడ్ చేయలేను. సాక్ష్యాలను బట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అరెస్ట్ చేశాను. మీరు నిర్దోషి అన్నది కోర్టులోనే రుజువు చేసుకోవాలి. కానిస్టేబుల్, ఆగండమ్మా. మీరెందుకు వచ్చారు? సార్, ఇదంతా ఎవరో చేసిన కుట్ర సార్. నిజంగా మా అమ్మకే పాపం తెలీదు సార్. తను అలాంటి మనిషి కాదు. మా కాలేజ్లో ఎవరినైనా అడగండి సార్. స్టూడెంట్స్ కి ఏ ఇబ్బంది వచ్చినా ఆవిడే ముందుంటుంది. యాజమాన్యంతో పోరాడి ఆవిడే సాల్వ్ చేస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళే కావాలని మా అమ్మని కేసులో ఇరికించారు సార్. మీరు చెప్పింది నిజమని మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మాకొచ్చిన కంప్లైంట్ని బట్టి మేము అరెస్ట్ చేశాం. గుండమ్మా, ఏమండి? గుండమ్మా, ఏంటి గుండమ్మా ఇది? ఏంటి ఎస్ఐ గారు, తను మా కోడలండి. నేషనల్ అవార్డు తీసుకున్న పెద్ద సింగర్ సార్ ఆవిడ. 10 మంది పిల్లలకి తనకు తెలిసిన విద్య నేర్పాలని కాలేజీలో జాయిన్ అయింది. డబ్బు కోసం ఆశించేది అయితే మా దగ్గర లేని డబ్బా చెప్పండి. సార్, ఆవిడ పేరు గురించి నేను విన్నాను, మీ గురించి కూడా నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటారు చెప్పండి? నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కాలేజీ రిప్యుటేషన్ పాడు చేసిందే కాక స్టూడెంట్స్ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాలేజీ వాళ్ళు కేసు పెట్టారు. పైగా స్టూడెంట్స్ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఒకవేళ మీరన్నదే నిజమైనా నేను ఆవిడ పట్ల జాలిపడ్డం తప్ప నేనేం చేయలేనండి. అలా అంటారేంటి సార్? కాలేజీలో ఏదో చిన్న గొడవ జరిగితే తీసుకొచ్చి అరెస్ట్ చేసేస్తారా? చిన్న గొడవ కాదు సార్, పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది సార్, బాగా అర్థమైంది. వాళ్ళు మీరు ఒకటైపోయి ఇదంతా చేస్తున్నారని అర్థమైపోయింది.